5 ఏళ్ళు ఇస్తామని చెప్పని చంద్రబాబు గారు, ఏమండి మీరే చంద్రబాబు నాయుడు గారు, బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ ఇంటి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్లకి ఎంత వస్తుంది. ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. ఇద్దరు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. ఇద్దరు సంతకాలు ఉన్నాయి. ఫోటోలే కాదు, సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, ఒక బండే ఇచ్చారు కదా. మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, 3 బండ్లల్లో ఒక బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు, బోళ్ళనున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో 3 బండ్లకు ఒక బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం ఇద్దరిది సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దగా కాదా ఇది? మీ వంచన కాదా? షూరిటీ అన్నారు కదా. ఇది ఫౌండేషనల్ 4వ పేజీ, ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు, పునాది రాళ్ళు. దాంట్లో చెప్తాడు మెగా డిఎస్సి అంట. తొలడుగల్లా తప్పటడుగు అయిపోయింది. మెగా డిఎస్సి సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఎక్కిన నెలకి 100 రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు. తొలడుగు తప్పటడుగు. ఇంకొకటి ఏంటంటే రిపీలింగ్ ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్. టైటిలింగ్ యాక్ట్ రిపీలింగ్ అన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి, కొనసాగిస్తున్నటువంటి సర్వే లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ టైటిల్ రికార్డ్స్ యథావిధిగా కొనసాగుతుందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓట్ల కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి, తప్పుడు మాటల్ని ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటి అన్ని ప్రచార మాధ్యమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చిగా విషం చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మొత్తాన్ని మీరు సర్వే ఆపారా? ఎల్పిఎంలో సర్వే ఆపలేదు కదా. మరి సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు, ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు. ఏం రాస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవడు కూడా ఏలు పెట్టి ట్యాంపరింగ్ చేయలేనటువంటి దుర్భేద్యమైనటువంటి రెవెన్యూ రికార్డు వ్యవస్థని తయారు చేస్తున్నామని. నువ్వా తయారు చేసింది? నువ్వు కాదు కదా తయారు చేస్తున్నది. ఇది
జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ అవునా కాదా? మరి విషం చిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాంట్లో కూడా రాస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మొదటి సంతకంగా పీకేశామని చెప్తారు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే దానిలోని భాగమైనటువంటి సర్వే కానీ, అంటే ఎల్పిఎంల ద్వారా సర్వే కానీ, జియో కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేయడం, సరిహద్దుల కింద భూ సరిహద్దుల కింద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ ద్వారా భూ సరిహద్దులను ఫిక్స్ చేయటం, లేదా క్లీనింగ్ ఆఫ్, లేదా రెక్టిఫికేషన్ ఆఫ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ని యథావిధిగా కొనసాగిస్తున్నారా లేదా మీరనేది నేను మిమ్మల్ని సమాధానం చెప్పని అడుగుతున్నాను. అలాగే 1,60,000 కోట్లు అంటే సంపద ఏంటంటే 1,60,000 కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తామని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్తారు, P4 అంట. ఏంటయా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంట. P4 అని పెద్ద ఒక 10 కోట్లో 15 కోట్లో ఖర్చు పెట్టి పెద్ద పండగ చేశారు. బస్సులు పెట్టి జనాల్ని పోగేసుకొచ్చారు. అమరావతిలో జనం పారిపోతుంటే ఈ ఊకదంపుడు ఉపన్యాసానికి ఆయన మాట్లాడే మాటలకి భరించలేక చెవులోంచి రక్తం కారే పరిస్థితుల్లో జనం పారిపోతుంటే, ఇదే మరి ఈ పేదవాళ్ళకి బుద్ధి ఉండదు. నేను మీకోసం మీటింగ్ పెడితే మీరు వెళ్ళిపోతారా? మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పేదవాళ్ళని బాగు చేయడానికి వచ్చినోడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు, మీరు పోతారా అని చెప్పి ఆయన తిట్టాడు. ఏంటయ్యా P4 ఎవరికా